హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు ఈ వీడియోలో చూడండి ఎంతమంది జనం ఉన్నారో. నేను శివరాత్రికెళ్ళినప్పుడు వీడియో ఇది ఊరికెళ్ళినప్పటిది. సో, పొద్దున్నే మనకి నార్మల్ యెలంక నుంచి హిందూపూర్‌కి ఒక ధర్మవరం ట్రైన్ ఉందనమాట. తర్వాత 9:30కి పుట్టపర్తిది ఉంది. సో, ఏదో ట్రాక్స్ వర్క్ ఉండడం వల్ల పుట్టపర్తి ట్రైన్ క్యాన్సిల్ అయింది. అండ్ ఊరికెళ్ళే వాళ్ళందరూ మొత్తం ధర్మవరం ట్రైన్‌కొచ్చారనమాట. బట్ ఈ ధర్మవరం ట్రైన్ కూడా ధర్మవరం వరకు వెళ్ళలేదు. టెంపరరీ క్యాన్సిల్ అయిపోయింది. అంటే హిందూపూరే లాస్ట్ స్టాప్ అయింది. హిందూపూర్ వాళ్ళకి బెనిఫిట్ ఉన్నా కూడా ధర్మవరం వాళ్ళు దిగిన వెంటనే బస్ స్టాండ్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలని కొంచెం ఇబ్బంది పడ్డారు. సో, చాలామంది వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్‌లో అప్డేట్స్ చూసుకున్నారనమాట. బట్ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి యాప్‌లో ఎలా యూజ్ చేయడమో తెలీక పాపం అండ్ అది అక్కడ హిందూపూర్‌కే లాస్ట్ స్టాప్ అవుతుంది అనేది కూడా తెలియక చాలామందైతే ఇబ్బంది పడ్డారు. సో, పెద్దవాళ్ళు ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళు కొంచెం మీ పిల్లలు లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముందే అప్డేట్స్ చూసి కనుక్కొని ట్రావెల్ చేయండి. అండ్ మీకు ఎప్పుడైనా ఇలా ఎదురైంటే నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో చూడండి. నెక్స్ట్ డే నేను శివరాత్రికి మడకశిర దగ్గరలో ఒక గుడికెళ్ళామనమాట. నేను మా బావ ఇద్దరు కలిసి. అప్పటిది వీడియో అనమాట ఇది. ఇక్కడ నేను ఈ వీడియో మడకశిరకెళ్ళినప్పుడు ఎందుకు యాడ్ చేశానంటే అటువైపు నేను మడకశిర వైపు వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇటువైపు కొంచెము పొలాలన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం కొండలే ఉన్నాయన్నమాట. అంటే పంటలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఎక్కడ చూసినా నాకైతే ఎక్కువ పొలాలైతే కనిపించలేదు. అండ్ ఎవరైనా మడకశిర వాళ్ళైతే ఈ వీడియో చూస్తుంటే నాకైతే ఒక కామెంట్ చేయండి మడకశిర గురించి. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా మీరు రైట్ సైడ్‌లో ఒక ఫోర్ట్ ఉంది కదా! అదైతే నార్మల్ ఇంకా మీకు వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చు. బట్ అది ఫోర్ట్ లాగా ఉండింది. మేబీ పైకెళ్తే ఏదైనా చూడడానికి బాగుందేమో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం విజిట్ చేద్దాం మనం. సో, ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.